పాట్రియా 3 అవర్స్ రన్టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయి ఫ్లాప్ కూడా అయి ప్రెజెంట్ G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. పెద్ద స్టార్ కాస్ట్నే ఉంది. మెయిన్ హీరో అయితే మమ్ముటిగారే. ఇక పాయింట్కి వస్తే మూవీ చూసిన తర్వాత నాకైతే సగం వరకు డిఫరెంట్ ఫిలిం చూసినట్టే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అలా ఒక 3 టెన్షన్ పుట్టించే సీన్స్ బాగున్నాయి. ప్లేన్ సీను, ఎయిర్పోర్ట్ సీను, ఇంకా హాస్పిటల్ సీను, ఇలా కొన్ని చోట్ల ఇంకా ఐడియాస్ పరంగా మూవీ బాగుంది. కానీ అందరూ కనెక్ట్ అయ్యే విధంగా అయితే లేదండి. ఎంత మంచి పాయింట్ ఉన్నాగానీ సగముండే సినిమా మాత్రం ఏదో ప్రాబ్లం విలన్ క్రియేట్ చేయడం, ఆ విలన్ని అంతం చేయడం అన్నట్టుగానే మారిపోయింది. అండ్ స్లో అండ్ లెంతీగా ఉంది. పైగా 3 అవర్స్ రన్ టైమ్. సో కొన్ని సీన్స్ కోసం మూవీలోని ఐడియా కోసం చూస్తానంటే ట్రై చేయాలి. ఈ స్పై ఫిలిం నీ అవుట్ అండ్ అవుట్ ఎంగేజ్మెంట్ కోసం అయితే ఈ ఫిలింని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కష్టం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఎవరి మొబైల్ అయినా కెమెరాని హ్యాక్ చేసి ఏం చేస్తున్నారని, ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని లాగేయగలిగే పెరిస్కోప్ అనే ఒక సాఫ్ట్వేర్ని తయారుచేసి పబ్లిక్ మీద మిస్యూజ్ చేస్తారు. అయితే సైంటిఫిక్ అడ్వైజర్ అయిన మమ్ముటిగారు లాగర్గా మారుతారు. దీన్ని ఎండ్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ని తయారుచేసింది ఎవరు, ఏ పర్పస్ కోసం చేశారు, అసలు లాగర్గా ఎలాంటి పరిస్థితుల్లో మారారు, అసలు ఇదంతా చేస్తుంది ఎవరు, చివరికి దీన్ని ఆపగలిగారా లేదా అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్, సూపర్ పాయింట్స్ తీసుకొచ్చారండి. కొత్తగా నాకైతే ఫస్ట్ హాఫ్ కొంత ఇంటరెస్టింగ్గా అనిపించింది. మాత్రం దీని చుట్టూ రన్ చేసిన స్క్రీన్ ప్లే వల్లనే అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఒక పవర్ఫుల్ సీన్తోనే దీని ఇంపాక్ట్ ఏంటో తెలియజేసేలా మొదలైంది మూవీ. వాట్ ఇఫ్ నిజంగా ఫ్యూచర్లో కెమెరా ఉన్న ప్రతి ఒక్క డివైస్ ఈ పెరస్కోప్ సాఫ్ట్వేర్ లాగా హ్యాక్ చేసి మన ఇన్ఫర్మేషన్ని కాజేస్తే ఇంకా న్యాయం జరగకపోగా సీక్రెట్స్ అన్నీ రివీల్ అయిపోయి స్వతంత్రం లేకుండా అయిపోతుంది. స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక 3 సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇక మెయిన్ లీడ్ మమ్ముటిగారు యూజువల్గా బాగా నటించారు. సపోర్టింగ్ రోల్స్లో కొంచాక భువన్గారు, స్పెషల్ రోల్లో మోహన్లాల్ గారు, విలంగా ఫహాద్ బాసిల్ గారు అందరూ బాగా చేశారు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. బిజిఎం పర్వాలేదు. మైనస్ పాయింట్స్ ఐడియా అడ్వాన్స్డ్గానే ఉంది. కానీ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే అందరూ స్టార్ యాక్టర్స్వి కాల్ షీట్స్ ఒకే రోజు దొరకకపోవడం వలన వేరుగా షూట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ చాలా మందిని పెట్టి బిజినెస్ చేద్దాం అని ఐడియా కూడా ఉన్నట్టుగా అనిపించింది. అందువల్లే స్క్రిప్ట్లో డిపెండెన్సీ కారణంగా చేంజెస్ చేశారేమో అనిపించింది. మేబీ లెంత్ కూడా అందుకే పెరిగిపోయి ఉండొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా స్ట్రెచ్చెడ్గా మారి ఎండింగ్కి ఇదే అవుతుంది. ఇంకేముంది, విలన్ని చంపడమే కదా అనేలా కథ మారింది. అండ్ స్టార్టింగ్ నుండి ప్రోగ్రెస్ మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎమోషనల్ గా ఏమీ అనిపించలేదు మూవీ. అండ్ నయనతారగారి రోల్ వెరీ లిమిటెడ్ అని చెప్పాలి. ఆ రోల్కి ఈ నయనతారగారే అవసరం లేదు. అండ్ మోహన్లాల్ గారు పెద్ద మనసు చేసుకుని ఈ సినిమాలో యాక్ట్ చేశారు. కానీ ఆయన రేంజ్ రోల్ కానే కాదు అది. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే ఫ్లాప్ అయినంతగా తీసి పడేసేంత సినిమా కాదు. టెక్నికల్గా మూవీ స్టాండర్డ్స్ అయితే అదరాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా మంచి సీన్స్తో మంచి పాయింట్తో వెళ్ళింది. సెకండ్ హాఫ్ నుండి మరింత డల్లగా మారిపోయింది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చేసి 60% అని చెప్తా నీకైతే. సో మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.